వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్యూ విత్ మామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ గుంట పునుగులు. ఎప్పుడు తిన్నా కూడా టేస్టీగా కరకరలాడేగా ఎంతో గుల్లగా వచ్చే ఈ గుంట పునుగుల్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ సాయంత్రం పూట స్నాక్స్ కింద కానీ తింటే చాలా బాగుంటాయండి. వీటికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ నల్లగారంతో కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నో టిప్స్తో వీటిని ఎప్పుడు చేసినా కూడా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చే విధంగా ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను ఒక్కటే వేస్తున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. వీటన్నిటిని సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. ఈ గుంట పునుగులు రెడీ చేయడానికి మనకి లెఫ్ట్ ఓవర్ అట్టిపిండి ఉంటుంది కదండి, అంటే కొద్దిగా పులిసిన అట్టిపిండి ఉంటుంది కదా, అది ఇక్కడ 3 గరిటెల వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా వేసుకున్న అట్టిపిండితో కంటే కూడా ఇలా పులిసిన పిండితో అయితే గుంట పునుగులు బాగా వస్తాయండి. దీంట్లోకి నేను ఒక గరిట ఇడ్లీ పిండి కూడా వేస్తున్నాను. ఈ రెండింటిని బాగా కలిపేద్దాము. నేను ఈ పిండిలోకి ఎటువంటి మైదా కానీ తినే సోడా కానీ అసలు వాడడం లేదండి. కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తినే సోడా వేసుకోవచ్చు. మైదా అయితే అసలు వాడడం లేదు. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇష్టపడే వాళ్ళు ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈరోజు క్యారెట్ తురుము యాడ్ చేయడం లేదండి. క్యారెట్ తురుము వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని, పచ్చిమిర్చి మనం కలుపుకున్నటువంటి పిండిలో వేద్దాము. ఇలా పిండి అంతా కూడా ఇంకొకసారి బాగా కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా అట్టుపిండి కన్సిస్టెన్సీలోనే ఉంచండి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా పిండి అంతా ఇంకొకసారి బాగా కలియపెట్టేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ బాగా పులిసిన పిండే కాబట్టి మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. మైదా అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలామంది ఇష్టపడరు. అందుకే నేను మైదా అనేది అసలు వాడనండి. మన రెసిపీస్లో కూడా ఎక్కడ మైదా అనేది నేను యూజ్ చేయను. ఇక్కడ ముందుగా గుంట పునుగుల వేసుకునే పాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత ఇలా అన్నిట్లో సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే పునుగు క్రిస్పీగా వేగుతుందండి. ఆయిల్ తక్కువగా వేసుకుంటే అంటుకుపోయి పునుగులు అనేవి రావు మనకి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకుంటూ పునుగులు వేసేసుకున్నాము. ఇలా పునుగులన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాము. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి పునుగులు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. వీటిని ఒక నైఫ్తో కానీ లేదంటే ఏదైనా ఫోర్క్తో కానీ ఇలా అడుగు నుంచి తీయండి. ఇలా నైఫ్తో అయితే ఈజీగా ఉంటుందండి రొటేట్ చేసుకోవడానికి. చూడండి మనకి అడుగున బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కాబట్టి జస్ట్ మనం టచ్ చేస్తేనే వచ్చేస్తున్నాయి. ఇలా ఈవెన్గా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకున్నాం కదండి, ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాము. రెండో వైపు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదండి రెండో వైపు కూడా ఎంత ఈవెన్గా బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయో. సో వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, గుంత పునుగులు వేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇంకొక రౌండ్ పునుగులు వేసుకుందాము. సో ఇక్కడ కొద్దిగా పిండి తీసుకొని పునుగులు వేయండి. మరీ నిండుగా వేయకండి, పిండి పొంగిపోతుంది. సరిపడా పిండి వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా పిండి తీసుకొని పునుగులు వేసుకుందాము. మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాము. బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కదండి, ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి మనకి. పునుగులు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, గుంట పునుగులు రెడీ అయిపోయినాయి. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో మిగిలిన అట్టుపిండితో కానీ, ఇడ్లీ పిండితో కానీ, మైదా లేకుండా ఇలా హెల్దీ టిఫిన్స్ రెడీ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి కదండి, వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే గుంత పునుగులు రెడీ అయిపోయినాయి కదా. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ అండ్ నల్లగారం కాంబినేషన్తో తింటే అల్టిమేట్ లెవెల్లో టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, పునుగు ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల కూడా అంత ఈవెన్గా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఎక్కడా ఉండలు లేకుండా చాలా చక్కగా ఉడికిపోయింది కదండి. మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.